వరంగల్ ఉప ఎన్నికల్లో తెరాసకు గట్టిపోటీ ఇవ్వాలనుకున్న కాంగ్రెస్ కు మాజీ ఎంపీ రాజయ్య కుటుంబంలో జరిగిన విషాదం ఇబ్బందిగా మారింది. ఈ దుర్ఘటనపై పార్టీ విజయావకాశాలపై ప్రభావం చూపదని నేతలు చెబుతున్నా లోలోన మదన పడుతున్నారు. రాజయ్య బహిష్కరణపై కాంగ్రెస్ తర్జన భర్జన పడుతున్నట్లు తెలుస్తోంది. శవ పరీక్ష ప్రాథమిక నివేదిక రాగానే చర్యలు తీసుకునే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఓరుగల్లు ఉపపోరులో దూకుడుగా వెళ్లాలని భావించిన కాంగ్రెస్ కు పార్టీ నేత సిరిసిల్ల రాజయ్య కుటుంబంలో జరిగిన ఘటన మింగుడుపడని విధంగా తయారైంది. ఆ ప్రభావం ఉప ఎన్నికల్లో పార్టీపై పడకుండా సీనియర్ నేతలు నష్ట నివారణ చర్యలు ప్రారంభించారు. అయినా ఏదో మూలన వారిని ఆ భయం వెంటాడుతున్నట్లు తెలుస్తోంది. సిరిసిల్ల రాజయ్య కోడలు, ఆమె ముగ్గురు కుమారులు బుధవారం తెల్లవారుజామున జరిగిన ఘటనలో సజీవదహనమయ్యారు. ఈ ఘటన యావత్తు రాష్ట్రాన్ని కంటతడి పెట్టించింది. వరంగల్ ఉప ఎన్నికలో పార్టీ గెలుపు అవకాశాలపై ఆ ఘటన ప్రభావం పడకుండా రాష్ట్ర నాయకత్వం చర్యలు చేపట్టింది. చివరి నిమిషంలో రాజయ్యను మార్చి సర్వే సత్యనారాయణ అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసింది. నేతలు పైకి గంభీరంగా ప్రకటనలు చేస్తున్నా లోలోన కలవరం చెందుతున్నట్లు సమాచారం. ఆ ఘటన ప్రభావం ఎంతో కొంత ఉంటుందన్న అభిప్రాయం కింది స్థాయి నేతల నుంచి వినిపిస్తోంది. మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్యపై వేటు వేసే విషయమై పార్టీలో భిన్న వాదనలు వ్యక్తమవుతున్నట్లు తెలుస్తోంది. ఇదివరకే రాజయ్య కుటుంబం వేధింపులకు గురిచేస్తుందంటూ సారిక అధిష్టానానికి ఫిర్యాదు చేసినందున ఆయనను పార్టీ నుంచి బహిష్కరించాలని కొందరు నేతలు వాదిస్తుండగా మరికొందరేమో విచారణ పూర్తయ్యే వరకు వేచి చూడాలంటున్నారు. సిరిసిల్ల రాజయ్య వ్యవహారాన్ని పార్టీ అధిష్టానం కూడా పీసీసీకే వదిలేసినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఏ నిర్ణయం తీసుకుంటే పార్టీకి మేలు జరుగుతుందనుకుంటే ఆ విధంగా స్పందించాలని సూచించినట్లు తెలుస్తోంది. నాగార్జునసాగర్లో నిర్వహించిన నెహ్రూ ఐడియాలజీ సదస్సులోనూ ముఖ్య నేతలంతా వరంగల్ ఉప ఎన్నికలో పార్టీ ప్రచార వ్యూహం సిరిసిల్ల రాజయ్య వ్యవహారంపైనే ప్రధానంగా చర్చించినట్లు సమాచారం. రాజయ్య గారు చెప్పిన విధంగా ఒక కొత్త అభ్యర్థిని వెంటనే తీసుకుని ఇవ్వటం జరిగింది. ఇవాళ ఏమిటి, ఎందుకు చనిపోయారనే దాని మీద అనేక కథనాలు వచ్చినాయి. అసలేం జరిగిందనేది ఇప్పుడు పోలీసులు అదంతా తెలుసుకున్న తర్వాత దాని విషయం పూర్తిగా బయటకు వస్తే ఏం చేయాలా, ఏ రకంగా ముందుకు పోవాలనేది దాన్ని వేరే రకంగా డీల్ చేయడానికి కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ గానీ వాళ్ళు ఉన్నారు. రాజయ్య వ్యవహారం నుంచి వీలైనంత త్వరగా బయటపడి పార్టీ శ్రేణుల్ని ఉప ఎన్నిక ప్రచారంలోకి దించాలని కాంగ్రెస్ భావిస్తోంది.